ప్రపంచ పశు వైద్య దినోత్సవ వేడుకలను గుంటూరు నగరంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గుంటూరు కొత్తపేట పశువుల వైద్యశాల నందు ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రపంచ పశు వైద్య దినోత్సవం సందర్భంగా మూగ జీవాల సేవలో గడుపుతున్న పశు వైద్యులను సిబ్బందిని అభినందించారు. తన తండ్రి సైతం ఒక పశువుల డాక్టర్ అని గుర్తు చేసుకున్నారు. కొన్ని సందర్భాల్లో పల్లెటూరులో గాని పట్టణాల్లో గాని వాటితో జీవించే పరిస్థితులు ఉంటాయని, రోడ్డు యాక్సిడెంట్ లో కాలుకు గాయమైన ఆవును ఆ పరిస్థితుల్లో దాన్ని తీసుకువచ్చి వైద్యం అందించి జాగ్రత్తగా చూసుకోవడం చాలా అభినందనీయమన్నారు. అనంతరం జేడి నరసింహారావు మాట్లాడుతూ అమెరికాలో 1,00,000కు పైగా పశు వైద్యులు ఉంటే మన భారతదేశంలో 90,000కు పైగా ఉన్నారని, వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోందని పేర్కొన్నారు. I request Professor Anand Kumar sir, please come on to the dais. అందరు అభ్యర్థులకి ఇక్కడ వచ్చిన డాక్టర్స్, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఇవాళ కొంచెం నాకు వేరే ప్రోగ్రామ్స్ ఉండడం వల్ల నేను ఫస్ట్ మాట్లాడి వెళ్తాను. బట్ నేను మీ ప్రోగ్రామ్ని ప్లాన్ చేసుకున్నట్టు కంటిన్యూ చేసుకోవచ్చు. ఈ వరల్డ్ వెటనరీ డే సందర్భంగా ముందుగా ఏంటంటే, సో మా ఫాదర్ కూడా ఒక వెటనరీ డాక్టర్ అన్నమాట. సో ఆయన చెన్నైలో వెటనరీ సైన్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత కొడైకనల్, తర్వాత తమిళనాడులో మధురై ఏరియాస్లో ఒక 3 to 4 years డాక్టర్గా సర్వ్ చేశాక తర్వాత ఇన్సూరెన్స్ లో యానిమల్ ఇన్సూరెన్స్ లో భాగంగా ఇన్సూరెన్స్ కంపెనీ జాయిన్ అయ్యి తర్వాత అట్లా జనరల్ ఇన్సూరెన్స్ సైడ్ వచ్చాను. బట్ ఆల్వేస్ లైక్ ఎక్కడికి వెళ్ళినా మేము వెటనరీ ఆస్పెక్ట్ కానీ ఏదన్నా ఇట్ ఈస్ రిలీ క్లోజ్ టు అవర్ హార్ట్. సో మా ఫాదర్ కూడా ఎక్కడికి వెళ్ళినా ఈవెన్ నా పోస్టింగ్స్ ప్లేస్ మారినప్పుడు కదా ప్రతి చోట నేను మారినప్పటికీ ఆయన వచ్చినప్పటికీ ఇక్కడ హాస్పిటల్ ఎక్కడ ఉంది, మీ జేడీ ఎవరు, మీ డీడీ ఎవరు, నేను ఊరికి వెళ్ళి కలుస్తాను, మాట్లాడతాను, అట్లాగే వచ్చుంటాను. ఆబ్వియస్లీ ఇక్కడ ఐ థింక్ మెనీ పీపుల్ హ్యావ్ బెటర్ ఆల్సో. సిమిలర్లీ ఇక్కడనే కాదు, నేను టూర్స్ వెళ్ళినప్పుడు కూడా ఎక్కడన్నా అవకాశం ఉన్నా వెళ్ళి అక్కడ కూడా లైక్ మనమంతా ఒక హాలిడే వెళ్తున్నాం అనుకోండి, సడన్ గా అక్కడికి వెళ్ళి ఇక్కడ వెటరన్ హాస్పిటల్ ఎక్కడ ఉందో కనుక్కున్నాం వెళ్దామని అట్లా ఆల్సో వీ హ్యావ్ యాక్చువల్లీ ప్లేస్ ఎక్కడెక్కడో వీ హ్యావ్ బీన్ జస్ట్ లైక్ అపార్ట్ ఫ్రమ్ అదర్ టూరిస్ట్ యాక్టివిటీస్ అక్కడ ఇట్లా హాస్పిటల్స్ ఇవన్నీ విజిట్ చేయడము. సో ముఖ్యంగా ఇవాళ ఏంటంటే ఈ వరల్డ్ వెటనరీ డే మన జేడీ గారు చెప్పినట్టు ఒక థీమ్ అనేది ఉందండి. యానిమల్ హెల్త్ కూడా ఇప్పుడు మనము వేరియస్ ఆస్పెక్ట్స్ లో హ్యూమన్ హెల్త్, లైక్ వాట్ ఆర్ ద లైఫ్ స్టైల్ ఇష్యూస్ ఇవన్నీ మాట్లాడుతున్నాము. అట్లాగే మన లైఫ్ స్టైల్ వల్ల, మన చాయిసెస్ వల్ల మనం ప్లానెట్ యానిమల్స్ లోను అదర్ లివింగ్ ఆర్గానిజమ్స్ లోను షేర్ చేసుకున్నాము. సో వాళ్ళు కూడా మన డెసిషన్స్ వల్ల, మన లైఫ్ స్టైల్ వల్ల అఫెక్ట్ అవుతున్నారు. సో మనం వాళ్ళని కూడా ఈ మనం ముందుకెళ్ళే చేంజ్ లో దీంట్లో అడాప్ట్ చేసుకుంటూ ఎట్లా తీసుకెళ్ళాలి అనేది అందరూ కూడా ఇవాళ ఖచ్చితంగా ఆలోచించాలి. అండ్ ముఖ్యంగా మనకి అంటే వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్స్ ఒక రకంగా ఒక కేటగిరీ అయితే, మనం డే టు డే లైఫ్ లో సిటీస్ లో విలేజెస్ లో మనం యానిమల్స్ తో కలిసి జీవించాల్సిన క్రమము. కానీ మన కంఫర్ట్స్ కి మనం ఎక్కువగా ప్రయారిటైజ్ చేసి దానికి అసలు కంఫర్ట్ అనే మాట కూడా కాదు, లాట్ ఆఫ్ థింగ్స్ వీ ఇగ్నోర్. అండ్ ఇప్పుడు నేను ట్రెండ్ అనేది చూస్తే ముఖ్యంగా విలేజెస్ లో కానీ సెమీ అర్బన్ ఏరియాస్ లో కానీ క్యాటిల్ ఆర్ ఈవెన్ షీప్, గోట్, పౌల్ట్రీ ఇవన్నీ దే ఆర్ ద ప్రాపర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో చాలా మంది ఏంటంటే ఈ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి కూడా ఫ్యామిలీ ఇన్కమ్ ని స్ట్రెంథెన్ చేసుకోవాలనే ఉద్దేశంతో దే ఆర్ హ్యావింగ్ లాట్ ఆఫ్ యానిమల్స్. సో వీ షుడ్ బి ఏబుల్ టు ఎక్స్టెండ్ హెల్ప్ టు దెమ్. వాళ్ళకి కూడా నేను జస్ట్ బికాస్ యానిమల్స్ దే ఆర్ అఫెక్షన్ యానిమల్స్ అని అనుకున్నా అక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చాలా అఫెక్షనేట్ గానే ఉంటారు యానిమల్స్ తో.
దాని ఏం జరుగుతుంది, ఏంటి బాగుందా బాగాలేదా, దాన్ని కూడా ఫంక్షన్స్ లో అన్నింటిలో కూడా ఇంక్లూడ్ చేసుకుంటూ దాన్ని చుట్టూ ఇప్పుడు యానిమల్ ఉంటే ఎవరో ఒకరి ఇంట్లో ఉండాలి, అందరూ ఒకేసారి ఇల్లు క్లోజ్ చేసుకుని ఊరికి వెళ్ళలేరు, పండగలు చేసుకునే టైంలో అన్ని కూడా కన్సర్న్ తీసుకుంటారు. బట్ యాజ్ అ సొసైటీ కూడా మనకు ఆ సిమిలర్ కన్సర్న్ అనేది ఉండాలి. అండ్ ఎస్పెషలీ అర్బన్ ఏరియాస్ లో చూస్తే పెట్స్ అనేది చాలా మంది ఇప్పుడు ట్రెండ్ అనేది ఇంకా పెరుగుతుంది. పెట్ డాగ్స్, పెట్ క్యాట్స్, అదర్ పెట్స్ కూడా చాలా పెట్టుకుంటున్నాము. బట్ పెట్స్ ఉన్నప్పటికీ బాగా రెస్పాన్సిబుల్ గా మనం దాన్ని చూసుకోవాలి. ఇది కాకుండా అర్బన్ ఏరియాస్ లో లాట్ ఆఫ్ స్ట్రే యానిమల్స్, సో స్ట్రే క్యాటల్ కానీ స్ట్రే డాగ్స్ కానీ ఇవి కూడా మనకి ఉన్నాయి. అండ్ ఇప్పుడు మనం ఇవాళ ఇక్కడ చూసాము, మీ అందరికీ కూడా తెలిసిన ఇన్సిడెంట్. ఫ్యూ డేస్ బ్యాక్ కౌ ఒకటి రోడ్ మీద యాక్సిడెంట్ అయ్యి బ్యాక్ లెగ్ ఫ్రాక్చర్ అయితే ఇక్కడే తీసుకొచ్చి వేరే అందరూ కూడా అటెండ్ చేస్తున్నారు. సో ఇట్లాంటి అంటే మనం సిటీ ప్లానింగ్, అర్బన్ ప్లానింగ్ లో దానికి ప్లేస్ ఇవ్వలేదు. సో అది ఇబ్బంది పడుతుంది అండ్ మన ఇష్యూ వల్ల దానికి అఫెక్ట్ అయింది. బట్ అప్పటికి కూడా మనకి హానరబుల్ హైకోర్టు జడ్జి గారు ఆయన చూసి ఇక్కడ తీసుకొచ్చి జాయిన్ చేసి కేర్ చేయడం. సో అట్లాంటి ఇండివిజువల్స్ కూడా మనకి ఖచ్చితంగా సొసైటీలో ఉన్నారు, వాళ్ళని ఇంకా ప్రోత్సహించాలి. మనం అందరం కూడా వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకొని అందరం కూడా అట్లా ఉండాలని. అండ్ ముఖ్యంగా ఇవాళ వరల్డ్ వెటర్నరీ డే అనేది మీ అందరికీ సంబంధించింది. ఈ నిరంతరం యానిమల్స్ కోసం పనిచేస్తున్న డాక్టర్స్ కానీ, పారావెటనరీ స్టాఫ్ కానీ, మనకు అసోసియేట్ అయిన అదర్ ఎన్జిఓస్ కానీ అందరూ కూడా ఏంటంటే మనము యానిమల్స్ కోసం నిరంతరం హెల్త్ పరంగా కానీ, ఇన్ రీసెర్చ్ పరంగా కానీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో మనం అందరం వర్క్ చేసుకుంటున్నాం. కాబట్టి ఇవాళ మీ అందరూ కూడా మీరు చేసే సర్వీసెస్ అన్నిటికీ యంత్రాంగం తరఫున కానీ, ప్రజల తరఫున కానీ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరూ కూడా ఒక ఈ రోజుని ఇంపార్టెన్స్ అంతా అర్థం చేసుకొని సొసైటీ అందరూ, సమాజం అందరూ కలిసి వచ్చి యానిమల్స్ కోసం మనం కూడా డెడికేట్ చేసి వాళ్ళని కూడా భాగస్వామ్యం చేసుకొని ముందుకు తీసుకెళ్ళాలి అనే మెసేజ్తో ఇవాళ నా ప్రసంగం క్లోజ్ చేసుకుంటానండి.